అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సీనియర్ స్టార్ హీరోలందరి కెరియర్లు ఒకేలా ఉండవు. చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటికే స్టార్డమ్ అనుభవిస్తుండగా వీళ్ళకంటే చాలా లేటుగా ఇండస్ట్రీకి వచ్చిన జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వాళ్ళు విలన్లుగా సెటిల్ అయిపోయారు. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కమర్షియల్ స్టార్ల ప్రభంజనం ఉధృతంగా ఉన్న టైంలో తెలుగు భాష రాణి రాజశేఖర్ దర్శకుడు కోడి రామకృష్ణతో చేసిన సినిమాలు గట్టి పోటీ ఇచ్చేలా చేశాయి. ముఖ్యంగా ఎంఎస్ రెడ్డి అంకుశం సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. పోలీస్ ఆఫీసర్గా వేరొకరిని చూడలేనంత గొప్పగా ఆ పాత్రను పోషించిన విధానం ఒక డిక్షనరీలా ఉండిపోయింది. ఇలాంటి సీరియస్ మూవీస్ చేస్తూనే అల్లరి ప్రియుడు లాంటి రొమాంటిక్ బ్లాక్ బస్టర్ కొట్టారు రాజశేఖర్. ఇదంతా గతం. సాయి కుమార్ ఎప్పుడైతే డబ్బింగ్ చెప్పడం ఆపేశారో అప్పటి నుంచి కాకతాళికంగా రాజశేఖర్ గ్రాఫ్ కూడా అప్ అండ్ డౌన్ అయ్యింది. అయినా సరే మనసున్న మహారాజు, సూర్యుడు, మా అన్నయ్య లాంటి సూపర్ హిట్లు ఆయన మార్కెట్ని ఒక స్టేజీ వరకు కాపాడుకుంటూ వచ్చాయి. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులు రాజశేఖర్ ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేశాయి. ఎవడైతే నాకేంటితో కంబ్యాక్ ఇచ్చినప్పటికీ ఆ ఆనందం కూడా ఎక్కువసేపు నిలవలేదు. రీఎంట్రీతో తీసిన శేఖర్ లాంటివి వర్కౌట్ కాలేదు. గతంలో షూటింగ్కు లేటుగా రావడం గురించి, ఆయన కోపం గురించి మీడియాలో కథనాలుగా వచ్చేవి. ఒక స్టేజీ మీద చిరంజీవితో విభేదించడం, వేరొక సందర్భంలో ప్రజారాజ్యం గురించి చేసిన విమర్శలు కొంత నెగిటివిటీని తీసుకొచ్చాయి. ఇవన్నీ మర్చిపోయి రాజశేఖర్ కొత్త ఇన్నింగ్స్కి రెడీ అవుతున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందిన బైకర్ ఏప్రిల్ 3వ తేదీన విడుదల కానుంది. అందులో రాజశేఖర్ తండ్రి క్యారెక్టర్ చేస్తున్నారు. దాని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీడియా సాక్షిగా మీ సినిమాలో నన్ను పెట్టుకోండి అంటూ దర్శక నిర్మాతలను అమాయకంగా రిక్వెస్ట్ చేయడం పలువురిని కదిలించింది. బైకర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో రాజశేఖర్ ఓపెన్ అవుతున్నారు. గోటీల ఫ్యాక్టరీ లాంటి ఫన్నీ మీమ్స్ నుంచి మెగాస్టార్స్ తో విభేదాల దాకా అన్నిటి గురించి క్లారిటీ ఇస్తున్నారు. చేతులారా వదులుకున్న బ్లాక్ బస్టర్స్ గురించి మొహమాటం లేకుండా వివరిస్తున్నారు. ఆరోగ్యంగా కనిపిస్తున్న రాజశేఖర్ కోసం రైటర్లు, డైరెక్టర్లు మంచి క్యారెక్టర్లు కనుక రాస్తే జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి టాలీవుడ్ కి ఒక స్టార్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ దొరికినట్టే. మొహమాటం కోసం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాంటి డిజాస్టర్లు చేసిన రాజశేఖర్ ఇకపై మాత్రం అలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతా అంటున్నారు. చూడాలి మరి బైకర్ యాంగ్రీ మ్యాన్ కి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో. సోలో హీరోగా ఆయన మగాడు 2 కూడా చేస్తున్నారు.